ఫ్రెండ్స్, నా పేరు దీపిక. నేను శ్వేత కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను చిత్తూరు నుంచి వచ్చాను. నా లైఫ్లో స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి. అందులో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఒక చిన్న క్యూట్ స్వీట్ మెమరీ. నేను ఒకసారి 10th క్లాస్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్స్తో పాటు స్కూల్ బంక్ కొట్టి నేను మూవీకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళేటప్పటికి మా మమ్మీ ఆల్రెడీ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కున్నాను. ఇంటికి వెళ్ళాను. మమ్మీ అడిగింది, ఏం చిన్న బాగున్నావా అని. మా బాగున్నాను. కాలేజ్ ఎలా ఉంది? బాగున్నాను. దెన్ షీ ఆస్క్డ్, ఎలా ఉంది షో అంటే, ఏంటి మమ్మీ షో అంటే, ఇంటర్వెల్ ఇచ్చారా అంటే, ఏంటి మమ్మీ నాకు అర్థం కాలేదు అంటే, నువ్వు వెళ్ళావు అని తెలుసు, నాకు తెలుసు మమ్మీ అని అంటే, లేదు లేదు నేను టీనేజ్లో ఉన్నప్పుడు మేము ఇలాగే బంక్ కొట్టి మూవీకి వెళ్తున్నాం, ఇదంతా కామన్, దాని అంతా నేను ఇంకా సీరియస్ తీసుకోలేను. అప్పుడు అర్థమైంది టీనేజర్స్లో ఇవంతా కామన్ అనేసి. అంతే, ఇదే నాకు చాలా చిన్న స్వీట్. హాయ్, దిస్ ఇస్ ఆశా. నా లైఫ్లో స్వీట్ మెమరీస్ అంటే 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసి నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్లో ఆ స్లేట్ పెన్సిల్ ఒక అమ్మాయి తీసుకుంది. సో ఆమె తీసుకున్న కోపంతో స్లేట్తో కొట్టేశాను. అప్పుడు ఇంకా నన్ను స్కూల్లో నుంచి పంపించేశారు. ఇంకా పేరెంట్స్ నుంచి బాగా పోయింది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెమరీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్లో నన్ను టీచర్ కొట్టారని చెప్పి మేము ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్ అయ్యి మాడని కొట్టాము. దట్ ఈస్ ద మై స్వీట్ మెమరీ. వెల్కమ్ టు వరస్ట్ వార్తలు. ఇప్పుడే మనకు అందిన తాజా వార్త, చీమ ఏనుగు మధ్య జరిగిన యాక్సిడెంట్ గురించి ఇప్పుడు మన రిపోర్టర్ ఆశ అందజేయబోతుంది. హలో ఆశ. దీపిక, చెప్పు దీపిక. వినిపిస్తుంది ఆశ? వినిపిస్తుంది దీపిక. అక్కడ చీమ ఏనుగు పొజిషన్ ఎలా ఉంది ఆశ? ఇక్కడ చీమ ఏనుగుకి బాగా దెబ్బలు తగిలాయి, చీమకు చిన్ని దెబ్బలు తగిలినాయి. మరి రక్తం ఎలా పారుతోంది ఆశ? చీమకి ఎక్కువ పోతుంది, ఏనుగుకి తక్కువ పోతుంది. అక్కడ ఏమైనా జనం చేరారా ఆశ? చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరైనా ఇప్పటికే 108కి ఫోన్ చేశారా? చేశారు దీపిక. మరి అంబులెన్స్ వచ్చిందా? వచ్చింది. రాలేదు, ఇంకా రాలేదా? రాలేదు. ఇప్పటి వరకు ఎప్పుడైనా న్యూస్ ఛానల్స్ వచ్చిందా అక్కడికి? ఇంకా రాలేదు, మండే ఫస్ట్. మరి అవి ఎలా ట్రావెల్ చేశారు? ఏనుగు వచ్చేసి కార్లో, చీమ వచ్చేసి బైక్లో. మరి చీమ హెల్మెట్ పెట్టుకోలేదా? పెట్టుకోలేదు. సో ఓకే ఆశ, నువ్వు అక్కడ ఉండే జనాల్ని అడిగి తెలుసుకుంటా ఉండు. ఓకే. ఇప్పుడు మనం తీసుకుంటాం ఒక షార్ట్ బ్రేక్. తీసుకోండి, వాడండి, గోకే వరి డీకేసప్ 6 నెలలు వాడండి, 3 నెలలు గోకండి. రిజల్ట్ మీకు తొందరగా కనిపిస్తుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూస్. హలో ఆశ. దీపిక, చెప్పు దీపిక. వినిపిస్తుందా? వినిపిస్తుంది. నీకేమైనా తాజా వార్తలు తెలుసా ఆశ? ఒక 5 minutesలో తెలుస్తుంది ఏది బతుకుతుంది, ఏది చేస్తుందని. ఓకే ఆశ, నువ్వు అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటూ నేను అందు లోపల పోలింగ్ అడుగుతాను. ఓకే. మీకు కానీ చీమ బతుకున్నట్టు అని అనిపిస్తే www. అని టైప్ చేసి చీమ అని టైప్ చేసి 55కి SMS చేయండి. ఒకవేళ ఏనుగు బతుకుతుందని అనిపిస్తే www. అని టైప్ చేసి ఏనుగు అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 55కి SMS చేయండి. మీ వాల్యుబుల్ ఆన్సర్స్ మాకు తొందరలోనే పంపించేయండి. ఇచ్చిన వారికి మీకు వాల్యుబుల్ సర్ప్రైజెస్ ఉంటుంది. ఓకే ఆశ. దీపిక, కౌంట్ స్టార్ట్ అయింది ఆశ. నువ్వు అబ్జర్వ్ చేస్తా ఉండు, చీమ చనిపోతుందా ఏనుగు చనిపోతుందా అని. చూస్తున్నావా ఆశ? చూస్తున్నాను దీపిక. చీమ ఏమైనా కదులుతోందా? చీమ లైట్గా కదులుతుంది. మరి ఏనుగు ఏమి ఉలుపులా పడుతుందా? ఏనుగు శ్వాస తీసుకుంటుందా ఆశ? లేదు దీపిక. సెటస్కోప్ తీసుకొని చెక్ చేయ ఆశ ఒకసారి. తీసుకుంటుందా ఏనుగు? లేదు దీపిక. మరి ఈ పొజిషన్ ఎలా ఉంది? ఏమైనా చనిపోయిందా? టైం అయిపోతుందా ఆశ? ఏదైనా బతికుందా లేదా? ఏనుగు చనిపోయింది, చీమ బతికింది. ఓ షిట్. తాజా వార్త, ఏనుగుని చీమ ఢీకొనింది. చీమ ఢీ ఏనుగు స్టేట్ ఇంటూ అవర్ ఛానల్.